హలో అండి. వెల్కమ్ టు శ్రీవేణ్ వ్లాగ్స్. నేను మీ వెనిలాని. ఈరోజు మనము ఈజీగా ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చేసుకుందాం. ఎప్పుడు మనం రొటీన్‌గా ఉప్మా రవ, గోధుమ రవ్వ ఉప్మా, అట్లా ఉప్మా తిని చేసుకునే బదులు, మనకి క్విక్‌గా అయ్యే ఒక సింపుల్‌గా మనం ఇడ్లీ ఉప్మా చేసుకుందాం. ఏముందండి మనకెప్పుడు తినే ఇడ్లీలు, ఇడ్లీతో చట్నీ, ఇడ్లీతో సాంబార్ తినే బదులు ఇడ్లీ ఉప్మా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం వెరైటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కడాయిలో ఎక్కాక పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం ఇది వేగియాలి. ఇప్పుడు మనం ఇడ్లీతో చట్నీ, ఇడ్లీతో సాంబార్ తిని బోర్ కొట్టేసినప్పుడు పొద్దున మిగిలిపోయిన ఇడ్లీలు కొంచెం కొన్ని ఉంటే మనం ఉప్మా లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తుంది. ఇప్పుడు నేను ముందుగానే పొద్దున్న మిగిలిన ఇడ్లీలు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. ఇట్లా దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ కొంచెం మనకి ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికి కొంచెంగా సరిపడా ఉప్పు వేసుకుందాం. దీనికి కారం అంటే పచ్చిమిరపకాయల కారమే. పచ్చిమిరపకాయల కారం మీకు ఇష్టం, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆనియన్స్ వేసుకోవటం లేదు. నేను ఉప్పు అన్ని బాగా పట్టి దానికి పచ్చిమిరపకాయల కారం అనేది కొంచెం బాగా ఇచ్చేసుకొని ఈజీగా అయిపోయి క్విక్‌గా 2 నిమిషాలు అయిపోయే ఉప్మా. సూపర్‌గా టేస్టీగా ఉంటది ఈ ఉప్మా. దీంట్లో చిన్న పిల్లలకి ఇష్టమైన పప్పులు అన్నీ ఉంటాయి కదండీ! శనగపప్పు అవన్నీ పిల్లలు కట్ట కట్ట అట్లా క్రంచీగా తగులుతూ చాలా బాగుంటది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీ ఇంట్లో చేసి. చాలా వెరైటీగా ఉంటది ఇది. ఇది ఇంకా ఇడ్లీ ఉప్మా అయిపోయిందండి ఇది. నా డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.